ఏంటి సార్ అంటే ఇండస్ట్రీలో ఎవరిదైనా ఒకటి జర్నీ డిఫరెంట్గా ఉంటుంది, ఎవరి జర్నీ ఇంకెవరితో మ్యాచ్ అవ్వదు. సో మీ జర్నీ ఏంటి? అందరిలానే ఇంజనీర్. అందరిలానే ఇంజనీర్. యా, తర్వాత కొన్ని రోజులు జాబ్ చేశాను. దెన్ ఫిల్మ్ మేకింగ్లో మాస్టర్ చేశాను. జాబ్ వదిలేసి ఇంకా ఫిల్మ్ మేకింగ్ అని చెప్పి, అంటే కాలేజ్ టైమ్స్ నుంచి కూడా షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తుండే. సో మాస్టర్ చేసిన తర్వాత దెన్ యాడ్ ఫిలిమ్స్, స్టోరీ రైటింగ్ ఇవన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చిండే చెన్నై నుంచి, ఒక మంచి ప్రొడక్షన్ హౌస్లో. కాకపోతే చిన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల వద్దు అనుకొని మళ్ళీ ఇంకా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి తీద్దాం అనుకున్నాం మేము. ఫస్ట్ టైం ఆపర్చునిటీ, క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల పెద్ద ప్రొడక్షన్ హౌస్ని వదిలేసి వచ్చేసావు. సో ఇక్కడే నువ్వు కనిపిస్తున్నావు. ఎందుకని, ఏంటి అంటే వాట్ యు పర్టికులర్ అబౌట్? మెయిన్ అంటే స్టోరీ అంతా ఒక వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్స్లో స్ట్రాంగ్ ఎలిమెంట్స్ని తీసామని చెప్పుండే. అంటే వెరీ కాంటెంపరీగా, లైక్ రెగ్యులర్గా అన్ని కన్వెన్షనల్గా కాకుండా కొంచెం లైక్ వాళ్ళ థాట్ ప్రాసెస్కి డిఫరెంట్గా ఉండే ఎలిమెంట్స్ తీసేమని ఉండే. సో అవి వర్కౌట్ కాలేదు. అండ్ అది తీసేస్తే స్టోరీలో మజా ఉండదు. సో అట్లా. సో నీకు ఆపర్చునిటీ కంటే నువ్వు అనుకున్న కథ చెప్పడానికి ఎక్కువ ఇంపార్టెన్స్. సో ఏంటి అంటే అక్కడ వద్దనుకున్న తర్వాత ఈ స్టోరీ మొదలైందా నిలవే, లేదా ఆ స్టోరీ ఇదా? సేమ్ స్టోరీ రాసుకున్న తర్వాత అక్కడ వాళ్ళ చాలా కథ ఒకటే సేమ్ స్టోరీ. కాకపోతే సాయి ఆన్బోర్డ్ అయిన తర్వాత మేమిద్దరం కలిసి స్టోరీని దాని మేకింగ్ స్టైల్ కానీ దాన్ని చెప్పే విధానం కానీ ఇంకొక మెట్టు బెటర్ చేసినాం ఇద్దరం కలిసి. మోర్ లార్జ్ దెన్ లైఫ్ ఎలిమెంట్స్ని తీసుకొచ్చినాం.